హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి సప్లై ఎగ్జామినేషన్స్ అనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తారీఖు మే 24వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ సప్లై ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అయిన తర్వాత వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, అలాగే దీనికి సంబంధించి సప్లైలో పాస్ అయిన వాళ్ళకి ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఒకసారి షేర్ చేద్దాం. హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఈ సప్లై ఎగ్జామినేషన్స్ సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు, అలాగే ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, అలాగే ఎగ్జామినేషన్స్ పాస్ అయిన తర్వాత ఎంసెట్కి ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అన్న విషయాల మీద ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ సంబంధించి మే 24వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముందుగా హాల్ టికెట్స్ విషయం చూద్దాం. మనకు తెలిసిన కాలేజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఈ నెల 20వ తారీఖు లోపు, అంటే ఒక 2-3 రోజుల్లో మనకి హాల్ టికెట్స్ అనేవి రాబోతున్నాయి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజీని కూడా సెంటర్గా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అవుతాయి. ఎవరైనా ప్రైవేట్ కాలేజెస్లో రాసేవాళ్ళు మ్యాక్సిమం ఈసారి గవర్నమెంట్ కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా రావచ్చు. ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతాయి అని అంటే, ఎగ్జామినేషన్స్ తీసుకున్నట్టయితే చీఫ్ ఎగ్జామినర్ అంటే ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఉంటారు. అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అంటే ఇంకా వేరే కాలేజీ నుంచి ఇంకొకరిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇలా రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈసారి సప్లై ఎగ్జామినేషన్స్లో మాత్రం అలా వేరే కాలేజెస్ నుంచి కాకుండా సేమ్ అదే కాలేజీలో చీఫ్ ఎగ్జామినర్గా ప్రిన్సిపల్ ఉంటారు. ఇకపోతే డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా ఆ కాలేజీలో ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారో ఒక సీనియర్ ఫ్యాకల్టీని డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా వేసుకుంటారు. సో వేరే కాలేజీ నుంచి ఇంకా వేరేగా ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అనేవారు ఉండరు. ఇక ఎగ్జామినేషన్స్ అనేవి మనకు మార్నింగ్, మధ్యాహ్నం 2 పూట్ల ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి మనకు తెలిసిందే. సో ఇక్కడ మనకి పేపర్స్ ఎలా ఉంటాయి అంటే మ్యాక్సిమం సప్లై ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని పేపర్స్ అనేవి వేరేగా తయారు చేయడం అనేది ఉండదు. ఆల్రెడీ మీకు గత వీడియోలో కూడా చెప్పాను, పేపర్స్ అనేవి ఆల్రెడీ ఒక 3 సెట్స్ ముందే తయారు చేసి ఉంటాయి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కోసం. అందులో ఏ సెట్ అయితే వాడేసి మిగిలిన సెట్స్ ఏవైతే ఖాళీ ఉంటాయో అందులో ఒక సెట్ని తీసుకొచ్చి మీకు సప్లై ఎగ్జామినేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. అసలు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి సప్లై ఎగ్జామినేషన్స్కి వాల్యుయేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందువల్లంటే సప్లై ఎగ్జామినేషన్స్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అంటే జనరల్గా మనకు పేపర్స్ అయిపోయిన వెంటనే బండిల్స్ని జనరల్గా ఒక 15 పేపర్స్ స్క్రిప్ట్స్ని కలిపి ఒక బండిల్గా కట్టి పంపిస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా 15 బదులు 50 అంటే 50 స్క్రిప్ట్స్ని ఒక బండిల్గా కలెక్ట్ చేస్తారు. ఈ బండిల్స్ అన్నింటినీ కూడా కొన్ని సెంటర్స్ పంపిస్తారు. ఇప్పుడు ఈ సెంటర్స్ కూడా స్టేట్ మొత్తంగా ఒక 6 సెంటర్స్ని పెట్టారు. సో అన్ని బండిల్స్ కూడా 6 సెంటర్స్లో బోర్డు ఏ సెంటర్కి పంపించమంటే ఆ సెంటర్కి కాలేజీ నుంచి వెళ్ళిపోతాయి. సో ఇలా పేపర్స్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక పేపర్ కరెక్షన్ అనేది, ఫిజికల్ వాల్యుయేషన్ అనేది లేదు. కంప్లీట్గా మనకి ఆన్లైన్ వాల్యుయేషనే జరుగుతుంది. సో ఆన్లైన్ వాల్యుయేషన్ అంటే ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో కాలేజీలో లెక్చరర్స్ని, ఆ లెక్చరర్కి ఒక ఆన్లైన్ వాల్యుయేషన్ కోసం ఒక అవకాశం అనేది ఇస్తారు. అండ్ 60 స్క్రిప్ట్స్ని ఒక బండిల్గా తయారు చేస్తారు. ఈ బండిల్స్ అన్నింటినీ కూడా కొన్ని సెంటర్స్ అనేవి బోర్డు ఫిక్స్ చేస్తుంది. మన స్టేట్ మొత్తం మీద ఒక 6 సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈ 6 సెంటర్స్లో ఈ కాలేజీ నుంచి ఈ బండిల్స్ని ఏ సెంటర్కి పంపించమంటే ఆ సెంటర్కి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 60 స్క్రిప్ట్స్ని 60 స్క్రిప్ట్స్ని తీసుకొచ్చి ఒక లింక్ క్రియేట్ చేసి ఈ లింక్ ద్వారా ఏ లెక్చరర్కి అయితే వాల్యుయేషన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ లింక్ని షేర్ చేస్తారు. అప్పుడు ఆ లెక్చరర్ అతను తన లింక్లో లాగిన్ అయ్యి ఆ లింక్ ద్వారా పేపర్స్ వాల్యుయేషన్ చేస్తారు. సో ఈ 60 పేపర్స్ స్కాన్ చేసి ఉంటాయి కాబట్టి వాటి వాల్యుయేషన్ చేస్తారు. ఇది మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా టైం ఇస్తారు. అంటే రోజుకి 60 పేపర్స్ కూడా వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. దీంట్లో ఎటువంటి స్క్రూటనైజర్ కానీ కోడింగ్ ఆఫీసర్ కానీ ఎటువంటి అవసరం అనేది ఉండదు. కంప్లీట్గా వాల్యుయేషన్ డైరెక్ట్గా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఇలా జరగడం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా ఎటువంటి కరెక్షన్స్ టోటలింగ్ చేయడంలో కానీ లేదా బబ్లింగ్ చేయడం మిస్టేక్ చేసినా ఏవి చేసినా ఆటోమేటిక్గా పేపర్ అనేది యాక్సెప్ట్ చేయదు కంప్యూటర్. సో అది మేము ఒక రకంగా మనకి ప్లస్ పాయింట్ కింద అనుకోవచ్చు. ఇలా కరెక్షన్ అయిన పేపర్స్ అన్నింటినీ కూడా మనకి వర్క్ అంతా చేస్తారు. సో ఈ విధంగా మనకి పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఇలా చేయడం వల్ల
కొంత టైం అనేది తగ్గుతుంది. ఖచ్చితంగా మనకి స్పాట్ సెంటర్స్కి వెళ్ళడం, అక్కడ సీఓలు, ఏసీఓలు, ఈ స్క్రూటనైజర్స్, ఇంతమంది ఎస్టాబ్లిష్మెంట్, ఒక స్పాట్ సెంటర్ అనేది లేకుండా సింపుల్గా ఇలాగ ఆన్లైన్లో జరగడం వల్ల చాలా తక్కువ టైంలోనే రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి మనకి రిజల్ట్స్ అనేవి అయినా ఎగ్జామినేషన్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ అయిపోతున్నాయి కాబట్టి అక్కడి నుంచి ఒక 10 డేస్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే మాత్రం సప్లై రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎవరైతే బెటర్మెంట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి, సప్లై రాస్తున్న వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఒక 10వ తారీఖు 15 తారీఖుల మధ్యలోనే రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. నెక్స్ట్ మంత్ 10-15 తారీఖుల్లో వచ్చేసేవచ్చు. ఇకపోతే ఎవరైతే ఈ సప్లై ద్వారా పాస్ అవుతారో, ఇంప్రూవ్మెంట్ ద్వారా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఎంసెట్కి కావాల్సింది నువ్వు రెగ్యులర్లో పాస్ అయ్యావా, సప్లైలో పాస్ అయ్యావని కాదు, మీకు కౌన్సిలింగ్ టైంకి మీరు పాస్ అయ్యి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పట్టుదలగా చదవండి. మీరు మంచి ర్యాంక్ ఎంసెట్లో తెచ్చుకున్నట్టయితే ఇక్కడ మీరు క్వాలిఫై అయిపోతే, ఇక్కడ మీరు పాస్ అయిపోతే డెఫినెట్గా మీరు మంచి సీట్ని సంపాదించుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.